జాగ్రత్తగా ఉండండి, నేను క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు. ఓకే, నిజంగా దేవుడు వాళ్ళని కొరతలో ఉంచాడా? లేదు, వాళ్ళని కొరతలో ఉంచలేదు. వాళ్ళు సమృద్ధిలో ఉన్నారు, కానీ వాళ్ళు దానిని గమనించలేదు. సమృద్ధిలో ఉన్నారన్న విషయం వారు గమనించలేదు. ఎందుకు గమనించలేదు అంటే, దీనికి ముందు జస్ట్ ఒక్క అధ్యాయం ముందునే యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆ అద్భుత కార్యం ఏంటంటే, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారాన్ని పంచిపెట్టగా ఎన్ని గంపల నిండా మిగిలినాయి అంటే 12 గంపల నిండా మిగిలినాయి. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. జాగ్రత్తగా వినండి. 5,000 మందికి 5 రొట్టెలు సరిపోతే 4,000 మందికి ఎన్ని రొట్టెలు కావాలి? మళ్ళీ చెప్తా. 5,000 మందికి 5 రొట్టెలు సరిపోతే 4,000 మందికి ఎన్ని రొట్టెలు కావాలి? 4 రొట్టెలు సరిపోతాయి కదా. 4,000 మందికి 4 రొట్టెలు సరిపోతాయి. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. 7 రొట్టెలు ఉంటే వీళ్ళు ఇప్పుడు కొరతలో ఉన్నారా, సమృద్ధిలో ఉన్నారా? సమృద్ధిలో ఉన్నారు. కానీ వారు సమృద్ధిని ఎందుకు గమనించలేదంటే, వారు కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ సొంత నాలెడ్జ్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి. 4,000 మంది ఉన్నారంటే 4,000 మంది పురుషులు, 4,000 మంది స్త్రీలు, ఇంకా ఒక 1,000 మంది పిల్లలు వేసుకున్న ఒక 10,000 మంది ఉన్నారు. అటు ఇటుగా 10,000 మంది కంటే మనకి మినిమం ఒక 15,000 రొట్టెలు కావాలి. 15,000 రొట్టెలు అంటే మినిమం మనకు ఒక 1,00,000 రూపాయలు అవుతాయి అని లెక్కలు వేసేసారు. ఎంతటి భయంకర స్థితిలో ఉన్నారంటే శిష్యులు, దానికి ముందు అధ్యాయంలోనే 14వ అధ్యాయంలోనే, ఏదో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కాదు, 3వ అధ్యాయంలో కాదు, 4వ అధ్యాయంలో కాదు, జస్ట్ ఇప్పుడు మనం చదువుకున్నది మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఒక్క అధ్యాయం ముందునే యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప కార్యాన్ని జరిగించాడు. 5,000 మందికి ఆహారాన్ని 5 రొట్టెలతో పంచిపెట్టాడు. అది చూసిన వాళ్ళు, అది దగ్గర నుండి వీరే పంచిపెట్టింది ఎవరో కాదు, ఆయన శిష్యులే 5 రొట్టెలతో అంతమందికి ఆహారం పెట్టినప్పుడు, ఇప్పుడు 4,000 మంది ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఆలోచించాలి? ప్రభావ మన దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి, 7 రొట్టెలు ఎందుకు ప్రభావ, మనకి 4 రొట్టెలు సరిపోతాయి, 4 రొట్టెలతో మనం పంచేద్దాం, వీరందరికీ ఆహారం పెట్టండి అనగానే వీళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే, ఎస్ లాట్ వీ హ్యావ్ 7 బ్రెడ్, మనకి 7 అవసరం లేదు, 4 సరిపోతాయి, 4తో పెట్టేయచ్చు అని చెప్పి జనాల్ని కూర్చోబెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మర్చిపోయారు. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో పొందుకుంటాం, కానీ అన్నిటినీ మనం మర్చిపోతాం. ఏది గుర్తురాదు. ఇంకా ఒక్కొక్కసారి మనం ఏ లెవెల్కి వెళ్ళిపోతామంటే, అది ఏదో ఆ టైంలో జరిగింది బ్రదర్, ఏదో మేబీ లక్ అని నేను వాడట్లేదు, కానీ చాలామంది లక్ అంటారు కదా, ఏదో లక్కీగా ఏదో ఆ టైంలో అది వర్కౌట్ అయింది, ఇప్పుడు అది వర్కౌట్ అవుద్దో లేదో, అంటే ఏదో గుడ్లో మెల్ల అంటాం కదా. అప్పుడు ఏదో చేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఏదో చేశాడు 5 రొట్టెలతో, ఇప్పుడు అవిద్దా లేదా? అవ్వకపోతే ఎప్పుడైతే మనం ఆయన మీద నమ్మకాన్ని కోల్పోతామో, ఎప్పుడైతే ఆయనకి అవిధేయత చూపిస్తామో, దెన్ వీల్ స్టార్ట్ మూవింగ్ టు నాట్ ఇనఫ్ స్టేట్. కొరతలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొరతలోకి ఎప్పుడు వెళ్ళిపోతామంటే, ఆయనను మనము అనుమానించినప్పుడు, ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు. జాగ్రత్తగా గమనించండి. 5 రొట్టెలు 5,000 మందికి పంచితే ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. కానీ 7 రొట్టెలు 4,000 మందికి పంచితే ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలే మిగిలినాయి. ఎందుకని? 5 రొట్టెలు పంచితే 12 గంపలు మిగిలినప్పుడు 7 రొట్టెలు పంచితే ఎన్ని మిగలాలి? ఎక్కువ మిగలాలా, తక్కువ మిగలాలా? మ్యాథమెటిషియన్స్, ఎన్ని మిగలాలి? ఎక్కువ మిగలాలి కదా. 12 కంటే ఎక్కువ మిగలాలి. కానీ ఇక్కడ ఎన్ని మిగిలినాయి? 7 మిగిలినాయి. 2 విషయాలు గమనించాలి ఇక్కడ మనం. సమస్య ఎంత పెద్దగా ఉంటే దేవుడు దాన్ని డీల్ చేసే విధానం అంత సింపుల్గా ఉంటుంది. మంచి డైలాగ్ రాసి పెట్టుకోండి. సమస్య ఎంత పెద్దగా ఉంటే, నీవు ఎంత పెద్ద సమస్యలో ఉంటే, దేవుడు దాన్ని డీల్ చేసే విధానం అంత సింపుల్గా ఉంటుంది. 7 రొట్టెలతో 4,000 మందికి పంచారు. 5,000 అప్పుడు ఎన్ని కావాలి జనరల్గా అయితే? ఇదే లెక్క, మనం ఇదే ఫార్ములా అప్లై చేస్తే
5,000 మందికి పెట్టాలంటే ఎన్ని కావాల్సి వస్తుంది? 7 కంటే ఎక్కువ కావాలి, 9, 10 కావాలి లెక్కేస్తే కదా. ఎవరు ఎక్కువ మంది? 5,000 ఎక్కువ మందా, 4,000 ఎక్కువ మందా? 5,000 ఎక్కువ మంది. 5,000 ఎక్కువ మంది ఉన్నప్పుడేమో తక్కువ రొట్టెలు వాడాడు, ఇక్కడ తక్కువ మంది ఉన్నప్పుడేమో ఎక్కువ రొట్టెలు వాడాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం గమనించాల్సింది, నీ సమస్య ఎంత పెద్దగా ఉంటే దేవుడు దాన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తాడు. నీ సమస్య 5,000 మంది ఉన్నప్పుడు 5 రొట్టెలే, 4,000 మంది ఉన్నప్పుడు 7 రొట్టెలు, 5,000 మంది ఉన్నప్పుడు 5 రొట్టెలే. నీ సమస్య ఎంత పెద్దగా ఉంటే దేవుడు దాన్ని అంత సింపుల్గా సాల్వ్ చేస్తాడు. ఇంకొక విషయం గమనించండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాయిరు కుమార్తె ఉంది. యాయిరు కుమార్తె చావు సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, ఆమెని బతికించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేప్పటికీ ఆ పాప చనిపోయింది. చనిపోయి ఎంతసేపు అయింది? అప్పుడే చనిపోయింది కదా. ఆ సేవకులు చెప్తారు, పాప చనిపోయింది, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దని. ఆయన యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేప్పటికీ పాప చనిపోయింది. చనిపోయి ఎంతసేపు అయి ఉండొచ్చు? మేబీ 1 గంట, 2 గంటలు అయి ఉండొచ్చు. అప్పుడే చనిపోయింది. ఇట్స్ ఏ ఫ్రెష్ డెడ్ బాడీ, అప్పుడే చనిపోయింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక ఊర్లోకి వెళ్తా ఉన్నాడు. నాయను విధవరాలు వాళ్ళ కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుని భూస్థాపితం చేయడానికి తీసుకువెళ్తా ఉన్నారు. గవిని దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు. భూస్థాపనానికి తీసుకెళ్తున్నారు అంటే చనిపోయి ఎంతసేపు అయి ఉండొచ్చు? మీకు 1 రోజన్నా అయి ఉంటుంది కదా. యాయిరు కుమార్తె అప్పుడే చనిపోయింది. నాయుని విధవరాల యొక్క కుమారుడు చనిపోయి 1 రోజు అయింది. నెక్స్ట్ లాజర్ దగ్గరికి వెళ్దాం. లాజర్ చనిపోయి ఎన్ని రోజులైంది? లాజర్ చనిపోయి 4 రోజులైంది. అప్పుడే చనిపోయిన పాప ఉంది. చనిపోయి 1 రోజైన ఒక బాబు ఉన్నాడు. చనిపోయి 4 రోజులైన లాజరు ఉన్నారు. సో ఈ మూడిట్లో ఏది పెద్ద ప్రాబ్లం? అప్పుడే చనిపోయిన వాళ్ళ, చనిపోయి 1 రోజైన వాళ్ళ, చనిపోయి 4 రోజులైన వాళ్ళ? చనిపోయి 4 రోజులైన వాళ్ళు. ఇది పెద్ద ప్రాబ్లం. సో యేసుక్రీస్తు ప్రభు ఎలా డీల్ చేశాడో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. యాయిరు కుమార్తె దగ్గరికి, అప్పుడే చనిపోయిన కుమార్తె దగ్గరికి వచ్చి ఆ పాప చేయి పట్టుకొని, చిన్నదానా లే అనగానే లేచింది. అంటే ఆమెను ఎలా లేపాడు? ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని లే అంటే లేచింది. నెక్స్ట్ నాయన విధవరాల దగ్గర ఆ కుమారుణ్ణి ఏం చేశాడు? అందుకని ఇది పెద్ద ప్రాబ్లం కదా. కానీ జనరల్గా మనం ఏమనుకుంటాం, పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకా పెద్దగా ఏదైనా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఆ పాడెను ముట్టగా ఆ బాబు లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లం పెరిగే కొద్దీ దేవుడు దాన్ని డీల్ చేసే విధానం మారుతుందా? గమనిస్తున్నారా? ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు లాజర్ చనిపోయి 4 రోజులైంది. అప్పుడే చనిపోయిన వాళ్ళనైతే పట్టుకొని లేపాల్సి వచ్చింది. చనిపోయిన 1 రోజు అయితే వాళ్ళని జస్ట్ టచ్ చేస్తే లేచారు. ఇప్పుడు 4 రోజులైన వాళ్ళు ఇంకా ఏదో పెద్దగా చేస్తే కానీ, ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇంకా పెద్దగా ఏదైనా చేయాలి. కానీ మన ప్రభు దాన్ని ఎలా డీల్ చేశాడు తెలుసా? పట్టుకోలేదు, ముట్టుకోలేదు, కానీ లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అనగానే లాజరు ఏం చేశాడు? బయటికి వచ్చాడు. హల్లెలూయా. లాజరు బయటికి రా అనగానే చనిపోయిన లాజరు, చనిపోయి 4 రోజులుగా సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచి బయటకు వచ్చాడు. సమస్య ఎంత పెద్దగా అయితే దేవుడు దాన్ని డీల్ చేసే విధానం అంత సింపుల్గా ఉంటుంది. నౌ టెల్ మీ, ఇప్పుడు చెప్పండి, ఏంటి మన సమస్య? ఎటువంటి సమస్యలో ఉన్నాం? ఎటువంటి కొరతలో ఉన్నాం? చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు రక్షించలేరు, ఈ సమస్యలో నేను మగ్గిపోవాల్సిందే, ఈ సమస్య నా శక్తికి మించిపోయిందని చెప్పి దాన్ని చాలా మ్యాగ్నిఫై చేసి, దాన్ని చాలా పెద్దగా చేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతుంటాం, మన టైం అంతా దాని మీద వేస్ట్ చేస్తూ ఉంటాం. నా గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనతో నువ్వు సమయం గడుపుతావో, ఆయన సన్నిధిలో వేచి ఉంటావో, ఆయన కరుణ పొందుకుంటావో, నీ కొరతలో నుంచి ఆయన నిన్ను సమృద్ధిలోనికి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయితే దేవుడు దాన్ని అంతా సింపుల్గా సాల్వ్ చేస్తాడు. మనకు ఉండాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే, మనం ప్రభుతో ఉండాలి, ప్రభు మనతో ఉండాలి.
నేను ఎర్ర సముద్రం ముందున్నా, నా చేతిలో ఒకటే ఒక కర్ర ఉంది. ఎర్ర సముద్రం నాకంటే చాలా పెద్దది, చాలా గొప్పది. ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నాడో ఎర్ర సముద్రం కంటే నా చేతిలో ఉన్న కర్రే గొప్పది. హల్లెలూయా. ఇంకా మీకు నమ్మకం కలగకపోతే మోషేని అడగండి. మోషే చెప్తాడు ఆ కర్ర పవర్ ఏంటో. నా ముందు ఎరికో గోడలు ఉన్నాయి. ఎరికో గోడల ముందు నేను చాలా చిన్నవాడిని. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఎరికో గోడలు తెలుసుగా 12 అడుగుల వెడల్పు ఉంటుంది. 12 అడుగుల వెడల్పు. ఎరికో గోడల ముందు నేను ఒక్కడనే ఉంచినప్పుడు ఎరికో గోడలు నాకంటే చాలా బలమైనవి. కానీ ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నాడో ఎరికో గోడలు కూలిపోతాయి. హల్లెలూయా. దావీదు గొల్యాతు గురించి మీ అందరికీ తెలుసు. దావీదు చేతిలో 2 ఇంచుల 2 ఇంచ్ స్టోన్ ఒక్కటే ఉంది. ఆయన ముందు 9 అడుగుల ఆజానుబాహుడున్నాడు. ఎవరు గొప్పగా ఉన్నారు? గొల్యాతు గొప్పగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు నా దేవుడితో నేను వస్తూ ఉన్నాను, గాడ్ ఈజ్ విత్ మీ, మై గాడ్ ఈజ్ విత్ మీ, దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ది లార్డ్, ఈ యుద్ధము యెహోవాదని ఎప్పుడైతే ప్రకటించాడో గొల్యాతు చాలా చిన్నవాడైపోయాడు. జాగ్రత్తగా గమనించండి. మీ కొరత ఏదైనా సరే, మీ సమస్య ఏదైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు మీతో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దానిలో నుంచి చాలా ఈజీగా బయటకు తీసుకురాగలుగుతాడు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు మనందరిని సముద్రంలోకి తీసుకొచ్చిన గాక. ఆమె నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు మన మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మన మీద దయ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని సమృద్ధిలోకి నడిపిద్దాం అనుకుంటూ ఉన్నాడు. కానీ మనము అనేకమైన ఇబ్బందుల్లో మన ఓన్ టాలెంట్స్తో, మన ఓన్ నాలెడ్జ్తో, మన ఓన్ ప్రాక్టికల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ లాజిక్ అప్లై చేసి దానిలోంచి మనము తొలగిపోతూ ఉన్నాము. ఇప్పుడు దేవుడిని వేడుకుందాం. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ రోజును 3 రోజులుగా మనం ఆయనతో గడిపాము. మొదటి రోజు దేవుని వాక్యం విన్నాము, రెండో రోజు దేవుని వాక్యం విన్నాము, మూడో రోజు దేవుని వాక్యం విన్నాం. మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్టు 3 రోజులు వారు దేవుడితో గడిపినట్టు వారు పూర్వస్థితిలో లేరు. వారు ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళలేరు. వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంగహీనులుగా, గుడ్డివారిగా, మూగవారిగా, కుంటివారిగా వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత వారు అదే స్థితిలో లేరు. మనం కూడా 3 రోజులు దేవుని వాక్యం వింటూ ఉన్నాం. 3 రోజులకి దేవుడి వాక్యం విన్నాం. మనం కూడా మన పూర్వస్థితిలో ఉండకూడదు. మనం పూర్వస్థితిలో ఉండకూడదు అంటే మనము ఆయన కనికరంలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో నేరుగా సూటిగా మాట్లాడినందుకు